మళ్ళా కాళేశ్వరం ప్రాజెక్టు కూడా సిబిఐకి. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. మహబూబాబాద్ జిల్లాలో 186 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వ మెడికల్ నర్సింగ్ కాలేజీ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ విద్యార్థులతో మాట్లాడి వారిని పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ ఆదివాసీ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించడానికి ప్రత్యేక ప్రణాళికలు, రాష్ట్ర వ్యాప్తంగా 16 వైద్య కళాశాలలు, నర్సింగ్ కాలేజీలు నిర్మించి విద్యార్థుల ఉపాధి, ఆధునిక వైద్య సౌకర్యాలను అందించడం కొనసాగుతుందని తెలిపారు. రాష్ట్ర మంత్రులు, సలహాదారులు, అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. రెండోది, ప్రైవేట్లో ఎక్స్‌ప్లాయిటేషన్ బాగా జరుగుతుంది. దట్ ఈస్ వెరీ బ్యాడ్ అండ్ గవర్నమెంట్ ఇస్ వెరీ సీరియస్. రీసెంట్లీ IVF చూశారు మీరు, హౌ ద గవర్నమెంట్ has acted. ఎవరెవరైతే కల్పర్స్ ఉన్నారో we have booked everybody. They are all behind the bars. ఏది ఏమైనా అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండు కళ్ళలా ఈ ప్రభుత్వం చేస్తున్న దాంట్లో భాగంగా వైద్యానికి కావాల్సిన, ముఖ్యంగా వైద్యం కావాలంటే డాక్టర్స్ కావాలి. డాక్టర్స్ కావాలంటే డాక్టర్స్కి సంబంధించిన మెడికల్ కాలేజీలని మరింత స్ట్రెంథెన్ చేస్తూ, అదేవిధంగా వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇప్పుడే చెప్పారు. మెడికోస్ వాళ్ళకున్న సమస్యలు డెఫినెట్గా నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దీని మీద దామన్నతో కన్సల్ట్ అఫీషియల్స్తో రివ్యూ చేయడం జరిగింది. రాబోయే ఈ 6 monthsలో మీ షెడ్యూల్, మీ రూట్ మ్యాప్ ఏంటో చెప్పాలి. ఏ మంత్లో ఎక్కడ కాలేజీలు, ఎక్కడ హాస్టల్స్ ఓపెనింగ్ పెడుతున్నాం, ఫైనాన్షియల్గా ఆ ఇన్స్టిట్యూషన్స్కి రిక్వైర్మెంట్, ఫైనాన్షియల్ ఎంత రిక్వైర్మెంట్ ఉంది, ఇవన్నీ కూడా రాబోయే కపుల్ ఆఫ్ డేస్లో ఇవ్వాలి అని దామన్నతో వాళ్ళ టీం